హలో అండి, నేను అరుణానందగిరి. ఇదండి తెల్లవారైంది, పక్షుల కిలకిల రావాలి. ఇంకా ఇప్పుడైతే మనం పూలు దింపుకొని వెళ్ళి తొందరగా పూజ చేసుకుందాం. ఇక శ్రావణ మాసం అన్ని రోజులు కూడా హడావుడి, రోజు పూజ చేసుకోవాలని ఉంటుంది. ఇక మన పనులన్నీ సక్రమంగా కావాలంటే బాగా తొందరగా మన పనులు చేసేయాలి. పూజ అయితే సంపూర్ణం చేసుకోవాలి. వెళ్దాం రండి మరి. సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదం భక్తానాం ఏకదంతముపాస్మహే. అరుణాం కరుణాద్రగ్నితాక్షిణీం నమస్తే నమస్తే నమః. ఇంకా ఇప్పుడైతే పూజ అయింది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమస్కృత. ఇంకా శ్రావణ మాసం వస్తుంది అనగానే మనం అన్నీ శుభ్రం చేసుకున్నట్టు పూజ రూమ్ కూడా శుభ్రం చేసుకున్నాం. కర్పూర హారతి ఇస్తే మాత్రం మొత్తం బ్లాక్గా మారుతుంది. ఇప్పుడే పూజ అయిన తర్వాత ఇక బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. మనకు కొంచెం మంచిగా పూజ చేసుకోవాలని ఉన్న రోజే తొందరగా బయటకు వెళ్దాం, టిఫిన్ పెట్టాలంటారు. ఇక అట్లా ఉంది మరి. టక చేసిన ఇప్పుడు టెన్షన్ తగ్గింది. ఇక పాలు వేడవుతా ఉన్నాయి. ఈరోజు మనకు పాల ప్యాకెట్ కూడా రాలేదు, అందుకే అంత గందరగోళం. సరే టీ కూడా పెట్టేసిన. ఇక 5 మినిట్స్లో ఉప్మా అవుతుంది. అయితే మనము అన్నీ తినుకుంటూ చేయాలి అనేది ఒక ఏజ్ తర్వాత అంతే. కాకపోతే కొన్ని నియమాలు పాటించేటప్పుడు పిల్లలు ఏదైనా ఎగ్జామ్ కోసమో అట్లా ఇట్లా ప్రయత్నం చేసేటప్పుడు తల్లి ఏదో ఒక పూజ చేయడం ఇట్లా చేస్తాయి కదా. అట్లాంటప్పుడు ఇప్పుడే తినద్దు అట్లా చెప్తారు. కొంచెం నియమాలు పాటించమని చెప్తే మన పక్కోలో లేకుంటే చుట్టాలో వీళ్ళు అట్లేం కాదు తినని అని అంటారు. ప్రతిదీ కూడా ఒక క్రమశిక్షణ అనేది నేర్చుకుంటేనే వస్తుంది. అన్ని తిన్నాక నిద్ర వస్తుంది అంతే, ఇంకా అంతకు మించి ఏం రాదు. అందుకని మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు నియమాలు, దానికి తగ్గ శ్రమతోటి పాటు కొన్ని దైవ నిర్ణయం కూడా ఉండాలి. అందుకని మనం అమ్మ కఠినమైనది చెప్తుంది, ఇంటి పక్క వాళ్ళు చుట్టాలో ఏంగా తినమంటారు. కానీ ఇక్కడ బాధపడేది ఒక తల్లి ఆరాట పడుతుంది కాబట్టి పిల్లల కోసం. ఈ పూట నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు అనేది, ఈ పూట నేను తిండి తినలేదు అనేది పక్కకు పెట్టి లక్ష్య సాధనలోనే ఉండాలి మన. అట్లా ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటేనే మన జీవితం ముందుకు సాగుతుంది. ఇక ఉపోద్ఘాతాలు కాదు, మన బ్రేక్ఫాస్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఇంతకుముందు చేసినాయే, మనం అమలు పెట్టినయే నేను చెప్పేటి, ఉట్టి కావు. అట్లా వస్తుంది చూడండి. ఇప్పుడు థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకొని వచ్చిన. ఇక ఈ శ్రావణ మాసం అన్ని రోజులు మనకు రోజు హడావుడి గందరగోళం ఉంటుంది. అయినా కానీ ఏది మిస్ కావద్దు. గట్టిగా అవుతుంది, పాలు వేడవుతుంది. ఉప్మా సంగతి చూద్దాం రండి. సూపర్గా రెడీ అయిపోయింది. కానీ ఇది బాగా హీట్ అయింది. ఇంకా వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. ఇక చూడండి ఎంత చక్కగా ఉడికిపోయింది. కొద్దిగా ఆయిల్ వేసినాం కదా. మరి మన వంట వంకాయ, తర్వాత చారు. వంకాయ వేరే, చారు వేరే. అట్లా నేను ఎక్కువ శాతం ఒకటే కర్రీ చేస్తాను, ఎందుకంటే చాలా తక్కువ తింటాం. పగలు ఎవరి పనుల వాళ్ళే ఉంటాం. ఒక్కొక్కసారి 2 కర్రీస్ చేస్తా. కాకపోతే ఇంకా మందిని తక్కువ ఉన్నప్పుడు కూడా తక్కువ వేయాల్సి వస్తుంది. కొత్తిమీర, మెంతి ఎక్కువ వేస్తాను నేను. వంకాయలకు ఉప్పు, కారం, పసుపు, నూనె ఇవన్నీ కూడా కలిపెట్టినాం. ఇక సింపుల్ ప్రాసెస్, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఉప్పు వేసినాం, కారం వేసినాం, పసుపు వేసినాం, నూనె వేసినాం. ఇక ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇక మగ్గిపోతుంది అంతే. మనకు సింపుల్గా ఉండేటివే టేస్ట్ ఉంటాయి, ఆరోగ్యానికి మంచిది. ఇక రకరకాల ప్రాసెస్లు చేసేటివి అన్నీ కూడా ఆరోగ్యానికి అనర్థదాయకం. కాకపోతే ఇక అట్లా ట్రై చేస్తాం అప్పుడప్పుడు. ఇక రైస్ కూడా అవుతుంది. మన కర్రీ ఎంత బాగా ఉడికిందో. నేను వేరే పనులన్నీ చేస్తున్నాయిగా,
కర్రీ అయితే ఉడికిపోయింది. ఇంకా స్టవ్ బంద్ చేసుకుందాం. ఇట్లా ఉప్పు, కారం, పసుపు, నూనె కొద్దిగా ఆ ముక్కలకు పట్టించినట్టయితే ఈజీగా ఉడుకుతుంది, మంచిగా ఉంటుంది. కలర్ కూడా మారకుండా భలే ఉంటుంది. ఇక చూడండి ఎంత చక్కగా ఉన్నాయి, భలే ఉంటుంది. ఇక ఇప్పుడు ఇది ఇట్లా పెట్టుకొని మరి చారు కూడా చేసేద్దాం. మెంతి ఫ్రై అయినప్పుడు ఒక కమ్మటి స్మెల్ వస్తుంది, భలే వస్తుంది. చారు కూడా పోపు వేస్తున్నా. ఇక స్టవ్ బంద్ చేసి కరివేపాకు వేద్దాం, చిక్కుతాయి. పోపు వేద్దాం. వంట ఎండింగ్కి వచ్చింది. పాపడాలు ఇగో ఇట్లా పీసెస్ అయి ఉన్నాయి. ఇక ఇప్పుడు చేసేద్దాం. మరి అయితే ఈ వర్షాకాలం, చలికాలం రెండు మెయిన్గా వర్షాకాలం చాలా తేమగా ఉంటుంది కదా. ఇక చాలా మనం కొన్ని సామాన్లు చూడం. నేనైతే ఫ్రిడ్జ్లు ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ కూడా ఇక చూసి పడేయాల్సిన పరిస్థితి ఉంటే పడేయాలి. కొన్ని తేమగా ఉంటే కూడా ఖరాబ్ అవుతాయి. ఫ్రిడ్జ్లు ఉంటే ఏం కాదు, బయట ఉంటాయి. అట్లా ఎక్కువ శాతం పల్లీలు అట్లాంటివి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఎక్కువ ఉన్నట్టయితే కొన్ని మనం పోపుల డబ్బాలు వేసుకోవడం, లేకుంటే ఒక బాక్స్లో పెట్టుకోవడం, మిగతా అన్నీ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు అన్నీ పురుగు వస్తున్నాయి, ఒకప్పుడు ఏం కాకపోతుండే కానీ ఇక ఇప్పుడు రైస్ కూడా ఉట్టిగానే పురుగు వస్తున్నాయి. అందుకని ఇక కాలం తీరు మార్పులు. ఇంకా చూడండి ఎంత ఈజీగా అయిపోయింది. ఇది కొంచెం ఆయిల్ ఎక్కువ హీట్ అయినా బ్లాక్గా మారుతాయి. టక్క టక్క తీసేస్తాం. మరి వానలిసినట్టు అయిపోయింది. వంట కంప్లీట్. వేడన్నం రెగ్యులర్గా ఉండేదాన్నం. ఇంకా చూడండి వంకాయ సూపర్గా రెడీ అయింది. ఇక చారు మంచిగా వస్తుంది, తీయాలి. ఇంకా చూడండి రైతా, క్యారెట్, ఆనియన్స్, కొత్తిమీర, ఉప్పు. ఇది రైతా, ఇదేమో పెరుగు. ఇక ఇదేమో మనం క్యారెట్ నైవేద్యం పెట్టినాం కదా, అదే అమ్మవారి దగ్గర పెట్టింది. ఇది పాపడ. ఇది మరి మన లంచ్ అయితే ఇట్లా ఉంది. ఒక్క 10 minutes రెస్ట్ తీసుకొని లంచ్ చేసేద్దాం. మరి చూడండి రామచిలుకలు. నేను టీ పెట్టిన, ఎందుకంటే మన టీ అవుతుంది. కూరలతోటి మనం దోశ వేసుకోవడానికి ఇంకా నానబెడుతున్నా. తింటున్నాయి దానిమ్మ గింజలు. అయితే వర్షం వారం రోజుల నుంచి వర్షం పడ్డది కాబట్టి నిన్నటి నుండే మళ్ళీ కొంచెం కొంచెం పక్షులు వస్తున్నాయి. ఇక తింటున్నాయి, వెళ్ళిపోతున్నాయి. కోతులు వచ్చినట్టున్నాయి. ఇప్పటిదాకా రేకుల సౌండ్ వినిపించింది. కోతి వస్తుంది, ఏదో ఒకటి తిని వెళ్ళిపోతాయి అంతే. ఈవినింగ్ కోకిలల చిలుకల అరుపులు చాలా వినబడతాయి. ఈరోజు ఇంకేం లేదు. అయితే వర్షం వచ్చే సూచన కనిపిస్తుంది. మేఘాలు అన్నట్టు వెళ్ళిపోతున్నాయి చూడండి. ఈ టీ తాగినాక బంగ్లాపైకి వెళ్ళి కొంచెంసేపు వాకింగ్ చేసేద్దాం. హలో అండి, నేను అరుణానందగిరి. బంగ్లాపైకి వచ్చినాం. ఒక 1/2 hour మరి నడుద్దాం. అయితే అక్కడ చూడండి, అబ్బా ఎన్ని బూగలు ఉన్నాయి. ఆ వేప చెట్టు దగ్గర చాలా 100 బూగలు ఉన్నాయి. ఇక్కడ కూడా కొన్ని, ఇక్కడ కూడా చాలానే తిరుగుతున్నాయి. మనకి ఏర్పడతలేవు, వీడియోలు ఏర్పడతలేవు, కానీ చాలా బూగలు ఉన్నాయి.
వర్షం పడే ముందు ఇట్లా బూగలు తిరుగుతాయి అంటారు. చాలా ఇంతకంటే జూమ్ వస్తలేదు కానీ చాలా బూగలు ఉంది. అక్కడ ఇక్కడ వందల సంఖ్యలు ఉన్నాయి బూగలు. పిల్లలు గ్రౌండ్లో ఆడుకుంటారు. కాలేజీ చూడండి ఎన్ని బూగలు తిరుగుతున్నాయి. అసలు కనిపిస్తున్నాయా? నాకైతే ఏర్పడతలేదు. అంటే వీడియోలకి వెళ్ళి చూస్తే ఏర్పడతలేవు, బయట అయితే ఏర్పడుతుంది. వర్షం వచ్చే సూచన ఉంది, అందుకే కొద్దిసేపు నడిచిపోదామని వచ్చిన. ఇక చూడండి చాలా బూగలు ఉన్నాయి. ఎంత చల్లటి గాలి వస్తుందంటే భలే వస్తుంది గాలి. అబ్బా, ఇది మనం ఇట్లాంటి గాలిని చూడలేము. ఇది భలే అనిపిస్తుంది చల్లగా. ఇక వాకింగ్ చేసేద్దాం. వచ్చింది ఇటు వస్తుందేమో అని అనిపిస్తుంది. పోతేనే ఇదే మొన్న మన ఇంట్లోకి వచ్చిన కోతి. చూడండి. సరే ఇంట్లోకి పోదాం. ఇక అర్ధగంట నుండి నడిచిన కదా, సరే ఇంట్లోకి వెళ్దాం మరి. చూడండి అది ఎప్పుడు ఎటు దుంకుతో తెలియదు. ఇంకా ఏమన్నది, కాకపోతే ఇక మన భయం మనకు.